మొత్తానికి పేపర్ కరెక్ట్ టైంకే వేశాడు. అంటే నేను మొన్న ఇచ్చిన డోసు బాగా పనిచేసిందనమాట. ఏంది ఇవాళ పేపర్ చాలా తొందరగా వచ్చినట్టుందే. ఏది ముక్కించుకో, చదివి పెడతా. ఏంటి ఇచ్చేది? ఒక పక్క చెమట పడి చస్తా ఉంటే ఎట్టా చెమట్లు పడతాయా? ఎందుకపోయా? పేపర్లో ఏం రాశాడో చూడు. వారిని బండబడా నాకు ఇస్తే కదా అదేందో చూసేదానికి. ఇదిగో చూడు. శృతి హత్య కేసులో కొత్త కోణం. కుమారి శృతి హత్య కేసు మిస్టరీని ఎలాగైనా ఛేదించాలని పోలీసులు ఎన్నెన్నో కోణాల్లో పరిశోధిస్తున్నారు. తాజాగా దొరికిన ఆధారాలను బట్టి ఈ హత్య చేసింది కోర్టులో తనంతట తానే లొంగిపోయిన శ్రీమతి సంధ్య అయ్యుండకపోవచ్చునని, గతంలో హతురాలు శృతితో శత్రుత్వం ఉన్నవాళ్లే ఈ దారుణం చేసి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. భావించుకోరే, నీకేంటి నాకేంటి? అవును, ఈ వార్త చదవగానే నీకెందుకయ్యా చెమటలు పడతాయా? నా ఉద్దేశం ఏంటంటే అట్లా సరిజరి వచ్చిన ఉండగా ఒడిపోతా సత్తనావేందయ్యా? అదే నేను ఎక్కడ ఉంటున్నాను, అస్సలు వణకడం లేదు, ఉత్తినే. అవును కాశీయా, ఈ పోలీసులు ఏంటయ్యా ఓటుకో మాట చెప్తారు. వాళ్ళ రోళ్ళు వాళ్ళ ఇష్టం, అంతే కదా మరి. అది సరే, గతంలో శృతికి శత్రువులుగా ఉన్నవాళ్లే ఈ దారుణం చేశారంటే ఎవరై ఉండొచ్చు? ఎవరేంటి? ఎవరైనా కావచ్చుగా. కరెక్ట్ కరెక్ట్. గతంలో శృతి ఉద్యోగం నుంచి తీసేసిందే ఆ మేనేజరు, వాడైనా కావచ్చు. లేకపోతే తన మీద కేసు పెట్టిందన్న కోపంతో రాజు, వాడైనా ఉండొచ్చు. ఎట్టా నాలుడా? అల్లుడైతే మాత్రం దాసు ఎలా అంటాడు నీకు మాత్రం తెలీదా కాశీయా? నాలుడు ఎందుకు కావాలి? నువ్వే ఎందుకు కాకూడదు అని. నేనా? ఊరుకో కాశీయా. నేనేంటి, నేను శృతికి తండ్రి లాంటి వాడిని. ఏదో అభిమానం కొద్దీ గతంలో 1-2 సార్లు వాళ్ళతో వీళ్ళతో తిరుగుతుంది కదా అని కాస్త మందలించి ఉండొచ్చు. అంత మాత్రం చేత నేను హంతుకునైపోతానా ఏంటి? ఎవరికి తెలుసు, లోగుట్టు పెరుమాళ్ళు కెరుకు కదా అని ఎలా చెప్తుంటారు. అయినా మనకెందుకు, పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుంటారు. మొక్కలో దాగున్న పావుని తోకబట్టి బయటికి లాగినట్టు లాగే శృతిని హత్య చేసిన ఆ కూలికోరునే పాతాళంలో దాక్కున్నా చుట్టుపట్టి బయటికి లాగే మెడకి ఉల్తాడు బిగిస్తారు కదా. సార్. ఓ లారీ గారు రండి. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. ఏమైంది వెళ్ళిన పని? నేను వెళ్ళడం, పని జరగకపోవడం నెవర్. అంటే జైల్లో ఉన్న సంజయ్ గారి చేత విడాకుల పత్రాల మీద సంతకాలు చేయించాను. పరస్పర అంగీకారంతో ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13B ప్రకారం అప్లై చేయబోయే విడాకుల డాక్యుమెంట్స్ ఇవ్వండి, తీసుకోండి. గుడ్, వెరీ గుడ్. అది ఇంత తేలిక సంతకం చేస్తుంది అనుకోలేదు. చెయ్యకేం చేస్తుంది సార్, నా క్రిమినల్ బ్రెయిన్కి పదును పెట్టాక. నాకు తెలుసు మీ సామర్థ్యం గురించి, అయినా క్యూరియాసిటీ అప్పకలేక అడుగుతున్నాను. ఎలా ఒప్పించారు? వెరీ సింపుల్. చట్ట ప్రకారం హత్యానేరంలో ముద్దాయిగా రిమాండ్లో ఉన్న భార్యతో నా క్లయింట్ కలిసి ఉండడానికి ఇష్టపడడం లేదు అని ఓ చిన్న పిటిషన్ వేస్తే చాలు, జడ్జి గారు విడాకుల్ని ఈజీగా మంజూరు చేస్తారు అని చెప్పాను. భయపడిపోయింది. ఒక హంతకురాలితో నా క్లయింట్ కలిసి జీవించడం అపాయకరం అవుతుందని జడ్జి గారితో చెప్తానని చిన్న కటింగ్ ఇచ్చాను. కంగారు పడిపోయింది. ఫైనల్గా విడాకుల పత్రాల మీద సంతకాలు చెయ్యకపోతే కోర్టుకు లాగా నీ కొడుకును కూడా దూరం చేస్తానని అల్టిమేటం ఇచ్చాను. అదిరిపోయింది. అంతే, అడిగిన చోటల్లా నోరెత్తకుండా సంతకాలు చేసింది. సో తొందరలోనే మీకు విడాకులు వచ్చేస్తాయి. Then you will be a free bird.
ఆ? ఇంకే ఈ ఫ్రీ బర్డ్కి ఇంకో పిల్లను కూడా చూడండి లాయర్ గారు, ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకోవడానికి. అర్జున్, పర్వాలేదే, ఇంకా నీకు నా పేరు బాగానే గుర్తుందే. షటప్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ ప్రోగ్రెస్ చూసుకోవడానికి బ్రదర్. కొత్త ఇల్లు, కొత్త లైఫ్. విడాకులు తీసుకున్నాక సరికొత్త భార్య కూడా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అర్జున్, ఏ రోషం పడుచుకొచ్చిందా? అక్కడ సంధ్య వదిన నీకోసం చెయ్యని నేరాన్ని తన మీద వేసుకుని జైల్లో మగ్గిపోతుంటే ఇక్కడ నువ్వు విడాకులు తీసుకుని ఫ్రీ బర్డ్ లా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా? షటప్. ఇది నా పర్సనల్ లైఫ్. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అడగడానికి నువ్వెవరు? అబ్బా, స్టోన్ బాగా పెద్దదైపోయిందే. లాకప్లో ఉన్నప్పుడు ఈ గొంతులో ధీమా ఏమైపోయిందో. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు ఈ ఫోజు, గర్వం ఎక్కడ దాక్కున్నాయో కాస్త చెప్పగలవా బ్రదర్? బయటకు రాగానే మళ్ళీ కొమ్ములు మొలిచాయా? ఇన్స్పెక్టర్, మీరు నా క్లయింట్ని అవమానిస్తున్నారు. షటప్. జస్ట్ షటప్ ఐ సే. డబ్బు కోసం ఎలాంటి డర్టీ కేసునైనా టేకప్ చేసే మై డియర్ లాయర్ గారు, కష్టపడి జైలుకెళ్ళి మీ క్లయింట్ కోసం విడాకుల పత్రాల మీద సంధ్యవదిన చేత సంతకాలు చేయించుకొచ్చారే, ఇదే పని మీ అల్లుడే చేయాలనుకుంటే మీ కూతురు చేత కూడా పెట్టిస్తారా ఇలాగే సంతకాలు? మీ అక్కను, మీ చెల్లినో, మీ బావ వదిలేస్తానంటే ఇలాగే ఎగేసుకెళ్ళి సంతకాలు పెట్టించుకొని వస్తారా విడాకుల పత్రాల మీద? ఇన్స్పెక్టర్, దిస్ ఇస్ టూ మచ్. లాయర్గా ఇది నా వృత్తి. వృత్తి ధర్మం ప్రకారం ఏం చేసినా తప్పులేదు. వృత్తి, ధర్మం, ఆ మాట అనడానికి మీకు సిగ్గనిపించడం లేదా? పచ్చనోట్ల కోసం మీరు ఎదుటి మనుషుల బాధల్ని, కన్నీడని కూడా పట్టించుకోకుండా ఇంతగా దిగజారిపోవాలా? ఇంత రాక్షసంగా, క్రూరంగా ప్రవర్తించాలా? ఇలా చేయటాన్ని వృత్తి ధర్మం అన్నారు. డబ్బు కమ్ముడు పోవటం అంటారు. అర్జున్, చాలు. నీ లెక్చర్లు వినడానికి ఇక్కడెవరు తీరిగ్గా లేదు. నాకు తెలుసు, అనుమానం అనే చీకట్లు కమ్మిన నీ కళ్ళకి సంధ్య ఉదయం లాంటి దేవత చేసిన త్యాగం అనే కాంతి కనిపించదు. బండరాయిలా మారిన నీ గుండెకి మాటలతో చెప్పిన, అంకుశంతో పొడిచిన చలనమే కరెక్ట్. కానీ ఏదో ఒకరోజు తెలుసుకుంటా, తప్పకుండా తెలుసుకుంటా. కానీ ఆ రోజు నీ దగ్గర వందల వేల కోట్ల రూపాయల డబ్బు ఉండొచ్చు. ఆ డబ్బు కోసం కక్కుర్తి పడే ఈ లాయర్ లాంటి ఇంటలెక్చువల్ రాస్కల్స్ ఉండొచ్చు. కానీ ఆ రోజు నీకంటూ, నీ వాళ్ళంటూ ఎవరు మిగలనే గుర్తుంచు. ద డే విల్ అండ్ ఐ విల్ సీ. అన్నదాత రైతుకు గిట్టుబాటు ధర దొరక్క ఆకలితో అలమటిస్తుంటే అఖిలపక్ష పార్టీలు ఆందోళన. ప్రభుత్వం ఆందోళనకారులను అరెస్టు చేసి జైలుకు తరలింపు. అబ్బే, ప్రభుత్వం పొరపాటు చేస్తుంది. ఆకలితో అలమటిస్తున్న రైతులు జైల్లో పెడితే రైతుల ఆకలి తీరుతుంది, ఆందోళనలు ఆగిపోతాయి. సీఎం గారి సలహా ఇస్తే ఆయన వింటాడా అని. ఆయన పెద్ద మనిషి, తప్పకుండా సలహా వింటాడు. చేస్తాడో లేదో తర్వాత వేచి చూడాల్సిందే. ఆ గరుడాచలం అంటే నువ్వేనా? నేనే. ఎందుకు? ఎందుకో ఎస్ఐ గారు చెప్తారు, ముందు జీప్ ఎక్కండి. జీప్ ఎక్కాలా? ఎందుకు? ఎందుకో పోలీస్ స్టేషన్కి పదరా, అక్కడ చెప్తాం. మాటలతో కాదు, లాఠీలతో చెప్తాం పదా. ఇదిగో అన్యాయం, దౌర్జన్యం, పదరా మీ మీద ముందు. పరువు నష్టం రాబడతా. ఏమనుకున్నారో? నా సంగతి మీకు తెలీదు. చాలా మంది సెలవా. ఇదిగో నా సంగతి మీకు తెలీదు. నువ్వు లాకప్ రూమ్ నుంచి బయటకు వస్తే కదరా. దావా వేయడానికి, కేసు నడపడానికి. అంటే నన్ను ఏం చేయబోతున్నారు? ఎన్కౌంటర్, లాకప్ డెత్.
ఏమిటండి అన్యాయం? నా దారి నేను రోడ్డు మీద పోతుంటే ఏదో టెర్రరిస్టుని పట్టుకున్నట్టు పట్టుకుని అమాంతంగా జీపెక్కించి జైలుకి తీసుకొచ్చిన లాఠీలతో కొట్టిస్తారా? నేనేం తప్పు చేశానని? మర్డర్. మిస్టర్ గరుడాచలం, శృతిని హత్య చేసింది నువ్వేనని మా దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. అబద్ధం, పచ్చి అబద్ధం. ఏదబద్ధం? ఏదబద్ధం? బస్ స్టాండ్ లో ఒక రోజు నీకు లిఫ్ట్ ఇవ్వలేదని శృతితో నువ్వు గొడవ పడ్డం అబద్ధమా? వల్గర్గా మాట్లాడడం అబద్ధమా? నీ అంత చూస్తానని బెదిరించడం అబద్ధమా? ఏదబద్ధం? మిస్టర్ గరుడాచలం, శృతిని హత్య చేసింది నువ్వేనని మర్యాదగా ఒప్పుకో. నేనెందుకు ఒప్పుకుంటాను? ఒప్పుకోను. శృతి హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఓకే, మర్యాదగా ఒప్పుకోకపోతే ఒప్పించడం ఎలాగో మా వాళ్ళకి బాగా తెలుసు. మర్డర్ చేసింది ఎవరో బయట పెట్టించాలంటే టార్చర్ తప్పదు మరి. కానిస్టేబుల్స్, సార్. థర్డ్ డిగ్రీ అంటే ఎలా ఉంటుందో ఈ ముసలోడికి కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. 10 అంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు ఒప్పుకోలేదనుకో, ఒక్కో అంకెకి ఒక్కో వేలు కట్. 10 వేళ్ళు కట్ అయిపోతే కుస్తీ వాళ్ళ ముష్టెత్తుకోవాలి. అప్పటికి చెప్పకపోతే మామూలుగా గుండుసుతో బొట్టన వేల్లో గుచ్చేస్తాం. మోకాళ్ళ మీద కూర్చోబెట్టి లాఠీలతో కుళ్ళబొడి చేస్తాం. చర్మం చీరుకుపోయేలా చీల్చేస్తాం. అప్పటికి నోరు విప్పకపోతే ఆఖరి స్టెప్ ఉండనే ఉందిగా. రక్తం కారే చోట కారం అద్దితే అది మండుతుంటే ఆపండి, ఆపండి, ఆపండి. వాళ్ళు ఆపాలంటే నువ్వు మొదలు పెట్టాలి. చెప్తాను, మొత్తం చెబుతాను. అంతే. రక్తం అడుగులో పడి ఉన్న శృతి శవాన్ని చూడగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. భయంతో నాలిక పిడచగట్టుకుపోయింది. ఎవరైనా నన్ను అక్కడ చూస్తే ఆ హత్య నేనే చేశానని అనుమానపడతారేమోనని అడలిపోతూ గప్చిప్పుగా అక్కడి నుంచి జారుకున్నాను. ఇంటికెళ్ళి గజగజ వణిగిపోతూ బాటిల్ మొత్తం ఖాళీ చేసి నిండా ముసుగు తన్ని పడుకున్నాను. అంతే సార్, అంతకు మించి నాకేమీ తెలీదు. శృతి హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నన్ను నమ్మండి సార్, నన్ను నమ్మండి ప్లీజ్ సార్, నన్ను నమ్మండి ప్లీజ్. నో, నేను నిన్ను నమ్మను. నువ్వు హత్య చేయాలని అక్కడికి వెళ్ళావు. హత్య చేశాకే తిరిగి వచ్చావు. అయ్యో, మిమ్మల్ని ఎలా నమ్మించేది? నేను నిజమే చెప్తున్నాను సార్. 20 ఏళ్ళు కిందటే చనిపోయిన నా రెండో పెళ్ళాం మీద ఒట్టే చెప్తున్నాను సార్. ఓకే, నీ మాటని నేను నమ్ముతున్నాను. ఆ, ఆ, కానీ అసలు హంతకుడు పట్టుబడే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఆ, ఇంకానా? ఎస్, కేసు క్లోజ్ అయ్యేదాకా. కానిస్టేబుల్స్, ఎస్ సార్. ఒక్క రౌండ్ కోటింగ్ ఇస్తేనే ఇంత మ్యాటర్ బయటకు వచ్చిందంటే ఇంకో రౌండ్ తగిలించాలి. ఇంకెన్ని నిమిషాలు బయటకు వస్తాయి? సార్ షటప్. నాన్ స్టాప్ గా కంటిన్యూ చేయండి. నో ఫుడ్, నో వాటర్, ఓన్లీ టార్చ్.
వచ్చా అమ్మాయా వస్తున్నా. అమ్మాయా అమ్మాయా. నాన్న ఏమైంది? ఇల్లు ఎగిరిపోయేటట్టు అరుపులేంటి? అరుపులు కాదమ్మా, ఆనందమా. అంత ఆనందించే గొప్ప విషయం ఏంటో? గొప్ప విషయం కాదలుడు, మహా గొప్ప విషయం. మన ఇంటి వారు గరుడాచలంగాడు లేడు, అని పోలీసు వాళ్ళు బొక్కలో వేసారంట కదా. ఏంటి, గరుడాచలం బాబాయ్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు? బాబాయ్ ఏంటమ్మా బాబాయ్, ఆడో బద్మాష్గాడు అయితేనో మన శృతి కేసు అడు తిరిగి ఇటు తిరిగి ఆఖరికి ఆ గరుడాచలంగాడి వెనక చుట్టుకుంది కదా. ఏంటనే గారు మీరనేది? అవును చెల్లమ్మా, మన శృతిని చంపే అవసరం ఎవరికొన్నది అంట. గిట్టలోనికే కదా, శత్రువులకే కదా అంట. శృతికి ఎవరెవరు శత్రువులు ఉన్నారో అని విచారిస్తే ఆ గరుడాచలంగాడి పేరు అయిపోతుంది. ఇక లాకప్లో వేసి కుమ్ముడే కుమ్ముడు కదా. పోలీసు వాళ్ళ చేతిలో పడ్డాక బెండు తీసైనా సరే నిజం కక్కిస్తారు కదా. ఆ నేరం చేసింది తనేనని గరుడాచలం ఒప్పుకున్నాడా నాన్న? వాడు ఒప్పుకునేదేందమ్మా, వాడి తనలో జేజమ్మ కూడా ఒప్పుకుంది కదా. అనుమానంతో ఒక్కొక్కడిని బొక్కలో వేసి ఎరగదీసే పోలీసు వాళ్ళ డ్యూటీ ఇప్పుడు మొదలైంది. ఆ వరుసలో గరుడాచలం తర్వాత ఇంకా ఎవరెవరిని బొక్కలో వేస్తారో, ఎన్నెన్ని సరికొత్త నిజాలు బయటకు వస్తాయో ఎవరికి తెలుసు. అన్నయ్య, ఈ తల్లి శాపం ఊరికే పోదు. నా కూతుర్ని పక్కన పెట్టుకున్నవాడు పురుగులు పట్టిపోతాడు, కుక్క చౌ చేస్తాడు. అంతేకాదత్తా, ఆ పోలీసు వాళ్ళ చేతుల్లో పడి బతుకుంటాడు గానీ నరకం చూస్తాడు. ఏ కూలీ కేసులోనైనా ఎంత తెలివైన నేరస్తుడైనా ఏదో ఒక చిన్న తప్పు చేసే ఉంటాడు. చివరికి ఆ నేరస్తుడిని పట్టించేది ఆ చిన్న తప్పే కదా. బయటపడాలి, అసలు హంతకుడెవడో బయటపడాలి. ఆ కిరాతకుని ఉప్పు పాత్ర వేయాలి. చెల్లెమా, ఆ మాట నువ్వు ఏరే చెప్పాలా అంట. పులి నోటికి దొరికిన మేకపిల్ల, పోలీసు వాళ్ళకి దొరికిన కూనికోరు, ఇక అయిపోయినట్టే కదా. వాళ్ళ బతుకిక రచ్చ రచ్చే కదా. అన్నయ్యని పిలవడంలో ఎంత ఆనందం ఉందో ఆడపిల్లగా పుడితేనే, ఓ అన్నకి చెల్లిగా పుడితేనే తెలుస్తుందిరా. అన్న అంటే అమ్మలో సగం, నాన్నలో మరో సగం కలిసిన నిలువెత్తు అభిమానమూర్తిగా ఉండాలి అంటారు. పుట్టింట్లో ఆడపిల్లని కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకుని మగదిక్కుగా ఉండాలి అంటారా. వృత్తిని చంపినోడు ఆ గరుడాచలంగాడు కాదా? కాదు, కానే కాదు. వాడు కాకపోతే ఇంకెవడో పోయా? నువ్వా? అవును, శృతిని హత్య చేసింది నేనే.